మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి వరుసగా వీడియోలు అయితే జరుగుతున్నాయండి. మరి ఇది 9, 10 ఈ 2 పాఠ్యాంశాల యొక్క వీడియో అండి. మరి ప్రతి లైను విడదీసి ఒక కోడ్ రూపంలో చెప్తున్నటువంటి వీడియోలు అండి. మరి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి ఎంత ఒక్క లాభాపేక్ష లేనటువంటి ఛానల్ అండి మంది. మరి తప్పనిసరిగా మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. లైక్ చేయలేనటువంటి ఎంత మంచి వీడియో అయినా కూడా షేర్ అవ్వదండి. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. మరి మీ గురించి చేస్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు. మరి లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోదాము. 9వ పాఠం అండి, ప్రభుత్వము. మరి ఇందులో ఈ పాఠ్యాంశంలో ప్రభుత్వం యొక్క రకాలు ఏమిటి? రాచరిక ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉంటాయి. పార్లమెంటరీ, అధ్యక్ష తరహా. ఇలా అన్ని ప్రభుత్వాల గురించి, అన్ని వ్యవస్థల గురించి ఎగ్జాంపుల్స్తో సహా ఉంటాయండి. పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ ప్రభుత్వము, అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇక్కడ ఇంపార్టెంట్ మాత్రమే, అంటే అందులో టాపిక్ లేదు అని అనిపించినప్పుడే వాటిని వదిలేస్తున్నానండి. టాపిక్ ఉన్నవన్నిటిని కూడా అండర్లైన్ చేస్తూ హైలైట్ చేశాను. మీకు టెక్స్ట్ బుక్ కూడా పెద్ద ఇబ్బంది లేకుండా షార్ట్ కట్ చేయడం అయితే జరిగిందండి. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం అంటారండి. మరొకసారి, ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్నే ప్రభుత్వం అంటారండి. మరి ఈ ప్రభుత్వం అనేది 3 విభాగాలుగా ఉంటుందండి. ప్రభుత్వం అనేది 3 విభాగాలు. అవి ఏంటంటే, ఒకటోది శాసన నిర్మాణ శాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయ శాఖ. ఇక ఈ 3 శాఖల గురించి చూసినట్లయితే, శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ ఏం చేస్తుందంటే, ఇది నిర్ణయాలను లేదా చట్టాలను చేస్తుందండి. శాసనాలను నిర్మిస్తుంది. శాసనాలను నిర్మించడం అంటే చట్టాలను చేయడము లేదా నిర్ణయాలను తీసుకోవడము. ఇది ఎవరి విధి అంటే పార్లమెంట్ యొక్క విధి అండి. శాసన నిర్మాణ శాఖకి ఉదాహరణ పార్లమెంట్. శాసన నిర్మాణ శాఖ ఏం చేస్తుంది? నిర్ణయాలను లేదా చట్టాలను చేస్తుంది. నెక్స్ట్ రెండవది కార్యనిర్వాహక శాఖ. ఏదైతే శాసనాలు నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని ఇక్కడ కార్యక్రమం అంటారు. ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది, పనిచేస్తుంది అనమాట. అంటే ఇది నిర్ణయాలను లేదా చట్టాలను అమలు పరుస్తుంది, అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అది ఎక్కడ? రాష్ట్రపతి భవన్లో. కార్యనిర్వాహక శాఖ ఎగ్జాంపుల్ ఏంటి? రాష్ట్రపతి భవన్. నెక్స్ట్ మూడవది న్యాయశాఖ. ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడినటువంటి వ్యవస్థ. ఈ న్యాయశాఖ ఉదాహరణ సుప్రీంకోర్టు. నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంటు, నిర్ణయాలను అమలుపరచడము రాష్ట్రపతి భవనం, చట్టాలను లేదా నిర్ణయాలను వ్యాఖ్యానించడము సుప్రీంకోర్టు. 3 అండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ప్రభుత్వ నిర్ణయం అన్నాడు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అన్నాడు. ఇక్కడ నిర్ణయము అనేది ఎవరు తీసుకుంటారండి? శాసన నిర్మాణ శాఖ నిర్ణయాలను తీసుకోవడము. ఓకేనండి. సో ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ప్రభుత్వం యొక్క లోగోస్ చూస్తున్నామండి. ప్రభుత్వ పథకాల యొక్క లోగోస్ అండి. ఇంకా చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ 2 బిట్లు ఉన్నాయండి ఇక్కడ. రాచరికం అంటే ఏమిటి? ఒక రాజు లేదా రాణి చేసే పాలనను మనము రాచరికం అంటారండి. ఇక్కడ రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు. ఇప్పుడు రాజు తర్వాత రాణి వస్తుంది, లేదా కొడుకు వస్తుంటాడు. అలాగా ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, అశోకుడు తన తండ్రి బిందుసారుడు, గుర్తుపెట్టుకోండి, అశోకుడు తర్వాత బింబుసారుడు కాదండి. అశోకుడు యొక్క తండ్రి బిందుసారుడు కాదు. బిందు అంటే పాయింట్ సారుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అశోకుడు తన తండ్రి
బిందుసారుడు తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఇలాగా తండ్రి తర్వాత కొడుకు అధికారంలోకి రావడాన్ని మనము రాచరికం అంటారు. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నడుపుతున్నటువంటి ప్రభుత్వ రూపాన్ని మనము ప్రజాస్వామ్యం అంటారండి. ఓకేనండి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ బిట్లు అయితే ఉన్నాయండి. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని ఎవరన్నారు అంటే అబ్రహం లింకన్ గారండి. అబ్రహం లింకన్. మరి చాలా 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 ఇంపార్టెంట్ బిట్టు. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏది? ప్రజాస్వామ్యానికి జన్మస్థలం అంటే గ్రీసు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్, ఈ విధంగా ఎక్కువ మంది అధిక ఓటర్లు ఏదైనా ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకుంటే అది ప్రజాస్వామ్యం అంటారండి. ఇక్కడ రాజు అంటున్నాడు వాళ్ళ కొడుకుతో, ఏదో ఒక రోజు నీవు కూడా రాజు అవుతావు, కంగారు పడకు అని అడిగాడు. అంటే ఇక్కడ రాజు నుంచి కొడుక్కి వారసత్వంగా సింహాసనం వస్తుంది అంటే ఇది రాచరికం. ఇక్కడ చూద్దామండి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది 2 రకాలుగా ఉందండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యానికి మరో పేరే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నిర్ణయం నేరుగా తీసుకుంటారండి. ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. ఉదాహరణగా ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు చేస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది స్విట్జర్లాండ్. ఎందు గురించి అంటే మరి తక్కువ జనాభా ఉన్నందున ఈ స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది సాధ్యమైంది. అదే మన భారతదేశం లాంటి అధిక జనాభా ఉన్నటువంటి దేశాలలో ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది సాధ్యం కాదు. నెక్స్ట్, రెండవది పరోక్ష ప్రజాస్వామ్యం. దీనినే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారండి. ఇక్కడ ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎంచుకుంటారండి. ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అధికంగా జనాభా ఉండడం వల్ల భారతదేశంతో సహా చాలా దేశాలు కూడా పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి. ఇక్కడ చూడండి, మన భారతదేశంలో ప్రజలు ఓటు ద్వారా తమ ప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నిక చేసుకుంటారండి. వాళ్ళు దేశాన్ని పాలిస్తారు. దేశాన్ని వాళ్ళు పాలిస్తున్నారు అంటే మన నిర్ణయం మీదే వాళ్ళు పాలిస్తున్నారు అని అర్థం. ఇందు గురించి వాళ్ళని మనం ఎన్నుకున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి, స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ విధంగా పాల్గొన్నారు, అర్హత కలిగిన ఓటర్లు అందరూ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, ఎన్నికలు. ఇక్కడ స్విట్జర్లాండ్కు చెందినటువంటి విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందండి. నెక్స్ట్, ఎన్నికలు. ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని, ఎవరైనా మన యొక్క ప్రతినిధి ఉంటారు కదా, అతన్ని ఎన్నుకునే విధానాన్ని మనము ఎన్నికలు అంటారండి. ఇది పరోక్ష ప్రజాస్వామ్యం విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా పరోక్ష ప్రజాస్వామ్యం అనేది ఎన్నికల మీద ఆధారపడి ఉంటుందండి. అందుకనే ఈ పరోక్ష ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఎన్నికలు అనేవి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలండి. ఇప్పుడు చూద్దామండి, ప్రజాస్వామ్యం 2 రకాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఇంతకు ముందే చెప్పుకున్నాము, స్విట్జర్లాండ్ జరుగుతుంది. మరి పరోక్ష ప్రజాస్వామ్యం భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్. ఇలా ఒకసారి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం చూసేద్దామండి. ఇప్పుడు ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటారు కదా, ప్రజలందరూ ఓటేసేస్తారంటే కుదరదండి. అర్హత కలిగిన ఓటర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు అండి. ఓటర్లు వస్తుంది కదా, ఆ ఓటర్లే చట్టాలను లేదా నియమాలను అమలు పెట్టుకుంటారు, తయారు చేసుకుంటారు, వాళ్ళే పాలించుకుంటారు. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉదాహరణగా స్విట్జర్లాండ్. అదే పరోక్ష ప్రజాస్వామ్యం చూసుకున్నట్లయితే ప్రజలు ఉంటారు, ప్రజలందరిలో కూడా అర్హత కలిగినటువంటి ఓటర్లందరూ కూడా ఓటాకు వస్తుందండి. వాళ్ళు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు.
వాళ్ళు ఎన్నికవుతారు. ఎన్నికైనటువంటి ప్రతినిధులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ఏం చేస్తారు, చట్టాలను లేదా నియమాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు పాలించడం. ఎవరు పాలిస్తారు? ఎన్నికైన ప్రతినిధులు పాలిస్తారు. మనం ఓటు వేసిన ఎన్నికైన ప్రతినిధులే పాటిస్తారు. దీనిని మనము పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ రెండిట్లో తేడా ఏంటంటే ఇక్కడ మధ్యలో ప్రతినిధులు ఉంటారు, అది పరోక్ష. ప్రతినిధులు అది ఎవరు ఉండరు, ఓటర్లే పాలిస్తారు, అది ప్రత్యక్ష. ఇక్కడ మనం చూద్దామండి, చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. విశ్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటంటే ఆర్టికల్ 326 ప్రకారంగా, ఆర్టికల్ 326 ప్రకారంగా 18 సంవత్సరాలు పొందిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఓటు హక్కు ఉంది అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది అని. నెక్స్ట్, పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య రూపాలు ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ రెండేళ్ళకి సంబంధం ఉంటుందండి. వాటి ఆధారంగానే ఈ పరోక్ష ప్రజాస్వామ్యం అనేది 2 రకాలండి. మరి అమెరికా కూడా పరోక్ష ప్రజాస్వామ్యమే, అందులో 2 రకాలు ఉంటుంది. ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ, ఇంతకుముందే చెప్పాను, పార్లమెంట్ ఏంటంటే శాసన నిర్మాణ శాఖ, పార్లమెంటరీ వ్యవస్థ. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో భారత్, బ్రిటన్ ఉంటుందండి. పార్లమెంటు అంటే శాసన నిర్మాణ శాఖ, దాని నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుందండి. అదే కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. ఈ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించేది ఎవరంటే కార్యనిర్వాహక శాఖ. ఇక్కడ బాధ్యత ఎవరిది? కార్యనిర్వాహక శాఖది. ఎగ్జాంపుల్గా ఈ పార్లమెంటరీ వ్యవస్థకి ఎగ్జాంపుల్స్ ఏంటి? భారత్, బ్రిటన్ అండి, భారత్, బ్రిటన్. నెక్స్ట్, అధ్యక్ష తరహాలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదండి, దాందే. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు, 2 సపరేట్, 2 వేరు. మరి అధ్యక్ష తరహా వ్యవస్థ కలిగినటువంటి దేశాలు ఏమిటంటే అమెరికా, బ్రెజిల్. అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు కదా, అధ్యక్షుడు ఎవరండి? మన ట్రంప్. నెక్స్ట్ బ్రెజిల్ కూడా అండి, బ్రెజిల్ కూడా వాడు అడుగుతున్నాడు, ఇక్కడ మనకు అమెరికా తెలుసు, బ్రెజిల్ తెలియదు అనే ఉద్దేశంతో బ్రెజిల్ అడుగుతుంటాడు అధ్యక్ష. అదే భారత్, బ్రిటన్ పార్లమెంటరీ అండి. మరి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక స్థాయిలో స్థానిక ప్రభుత్వం, ఇదండి. మరి ఇక్కడ నెక్స్ట్ పాఠం కూడా ఒకసారి చూసేద్దామండి. మరి ఇక్కడ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు గ్రీస్ అండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది? అర్హత కలిగినటువంటి ఓటర్లు అండి. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వారు సార్వత్రిక వయోజన ఓటు హక్కును అయితే కలిగి ఉంటారు. ఇది చెప్పిన ఆర్టికల్ 326 అండి, 326. ఓకేనండి. నెక్స్ట్ పాఠం స్థానిక స్వపరిపాలన. మరి వాటి గురించి తెలుసుకుందామండి. ఇక్కడ ప్రభుత్వం యొక్క రకాలు చూద్దాము. గ్రామీణ ప్రాంతము, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ. పట్టణ ప్రాంతం అంటే ఏమిటి? నగర పంచాయతీ అంటే, మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటి? ఎంతమంది జనాభా ఉంటే ఏంటి? అన్నీ కూడా కూలంకషంగా అయితే ఈ వీడియోలో వచ్చేస్తుందండి. ఇక్కడ ప్రజా సౌకర్యాలు అంటే ఏమిటి అంటే, గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువైన, చేతి పంపైన, వేది దీపాలు, రోడ్లు, ఇవన్నిటిని కూడా మనం ఏమంటామంటే ప్రజా సౌకర్యాలు అంటారండి. వీటిని నిర్వహించాలి, ఆర్గనైజ్ చేయగలగాలి. అలా ఆర్గనైజ్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీలు ఉంటాయండి, పట్టణ ప్రాంతాల్లో అయితే పురపాలక సంఘాలు ఉంటాయండి. సో మరి ఈ స్థానిక స్వపరిపాలన, భారతదేశంలో ఈ స్థానిక స్వపరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన, గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర స్థాయి కంటే దిగువ ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. ఇక్కడ స్థానిక స్వపరిపాలన అనేది ఏ స్థాయి కంటే దిగువ ఉన్న ప్రభుత్వ అధికారిని సూచిస్తుంది అని అడుగుతాడండి. రాష్ట్ర స్థాయి.
మరి ఈ స్థానిక స్వపరిపాలన అనేది ఆర్టికల్ 40 అండి. మన రాజ్యాంగంలో స్థానిక స్వపరిపాలన అనేది ఆర్టికల్ 40 సూచిస్తుందండి. 40 స్థానిక స్వపరిపాలన. ఓకేనండి. మరి ఈ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 40 మరి మన జాతిపిత అయినటువంటి గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. ఆర్టికల్ 40 అది స్థానిక స్వపరిపాలన. ఆర్టికల్ 40 మరి ఈ ఈ ఆర్టికల్ 40 మీద భారత పార్లమెంటు 2 సవరణలు అయితే చేసింది అండి. సవరణ అదే 1992 సంవత్సరంలో 1992లో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన అంటూ 73వ రాజ్యాంగ సవరణ చేశారండి. 73 గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన. ఇక ట్యాగ్ చేసుకోవాలి 40, 73, 74 ఈ మూడింటిని కూడా. 40ది స్థానిక స్వపరిపాలన. 1992లో 73వ రాజ్యాంగ సవరణ జరిగింది. అది గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన. అదే 74వ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన అండి. ఓకేనండి. మరి 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని అయితే ఏర్పాటు చేసిందండి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన కోసం 1994లో పంచాయతీరాజ్ చట్టం చేసిందండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. 40, 72, 40, 73, 74 ఇవి ఆర్టికల్ అండి. 92, 94 ఈ రెండేనండి నెంబర్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 1994లో పంచాయతీరాజ్ చట్టం చేసింది కదండి. అప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో రెండంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిందండి. 2 అంచెల్లో. అవి ఏంటంటే గ్రామ స్థాయిలో గ్రామ సభ, గ్రామ పంచాయతీ అండి. మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ఇది అన్ని కూడా పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా 1994లో వీటిని ఏర్పాటు చేసిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి గ్రామ స్థాయిలో గ్రామ సభ, గ్రామ పంచాయతీ 2 ఉంటాయండి. మరి స్థానిక స్వపరిపాలనను మొదట ఇంప్లిమెంట్ చేసిన సంవత్సరం ఇదే అడుగుతాడు. 1959. 1959లో స్థానిక స్వపరిపాలనను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రమే రాజస్థాన్. మరి భారతదేశంలో మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించింది ఎవరు అంటే రాజస్థాన్ అండి 1959లో. మరి రాజస్థాన్ తర్వాత రెండవది అమలుపరిచింది ఆంధ్రప్రదేశ్ అదే సంవత్సరంలో ఉండి. ఆంధ్రప్రదేశ్ కూడా 1959లోనే, కానీ మొదట స్థానిక స్వపరిపాలన అమలుపరిచినటువంటి రాష్ట్రం రాజస్థాన్ అండి. నెక్స్ట్ ఇక్కడ గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే రెండు విభాగాలు ఉంటాయండి. గ్రామ సభ, గ్రామ పంచాయతీ. గ్రామ సభ అంటే ఇలాగా అందరూ కూర్చుంటారండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనము గ్రామ సభ గ్రామ పంచాయతీ తీరుని సమీక్షిస్తుందండి. ఈ గ్రామ సభ గ్రామ పంచాయతీ బాగా చేస్తుందా లేదా అనేది ఈ గ్రామ సభ మరి కూర్చొని నిర్ణయాలు అయితే తీసుకుంటుంటారండి. గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటుందండి. మరి ఈ గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే గ్రామం యొక్క సర్పంచ్ అండి. మరి ఈ గ్రామ సభలో గ్రామ ఓటర్లు, అర్హత కలిగిన ఓటర్లు అందరూ కూడా సభ్యులుగా ఉంటారండి గ్రామ సభలో. ఇక గ్రామ పంచాయతీలో ఊర్లో ఉన్న అందరిని పొలవని పిలిచారండి. గ్రామ సర్పంచు, వార్డు సభ్యులు వీళ్ళు కలిపి కూర్చుంటారండి గ్రామ పంచాయతీలో. ఇక్కడ చూడండి, మరి గ్రామ పంచాయతీలో సర్పంచు, వార్డు మెంబర్లు అంతే కదండి, వీళ్ళే కూర్చుంటుంటారండి. సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది. కొద్ది క్లాసికల్ పీపుల్ కదా మీదన కూర్చుంటారు. మరి గ్రామంలో ఉన్న ఓటర్లు అందరూ కదా ఎక్కువ మంది ఉంటారు కదా, మరి కొద్దిగా కిందనే కూర్చుంటారు అనమాట ఎక్కువ మంది ఆడవాళ్ళు.
మరి ఓటర్ల జాబితా 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు రావాలండి. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే ఎవరు చేస్తారంటే బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఓ బూత్ స్థాయి అధికారి. ఇంకా వార్డు, ప్రతి పంచాయతీకి కూడా జనాభాను బట్టి 5 నుంచి 21 వార్డు సభ్యులు ఉంటారండి. 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు అయితే తయారవుతారండి. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటీ చేయడానికి కనీస వయస్సు అంటే 21 సంవత్సరాలు అండి. ఓకేనండి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయంటే, పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థల్లో 1/3 స్థానాలను కేటాయించిందండి. 1/3 అంటే 33%. అదే మన రాష్ట్రంలో అయితే మహిళలకు రిజర్వేషన్లు 50%కి పెంచడం అయితే జరిగిందండి. 50%. ఇది ఎన్నికల్లో అండి. నెక్స్ట్, ఎన్నికలు. గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ప్రతి వార్డులో నివసించే ప్రతి వ్యక్తికి కూడా 2 ఓట్లు వేస్తారండి. ఒక ఓటుని వార్డు సభ్యుడిని ఎంచుకోవడానికి, ఆ వార్డులో ఏ సభ్యుడిని ఎంచుకోవాలి, వార్డు సభ్యుడిని. రెండోది సర్పంచ్ ఎన్నిక, 2 ఓట్లు అయితే ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా. నెక్స్ట్, సర్పంచ్. ఈయన గ్రామ పంచాయతీకి పెద్ద సర్పంచ్ అండి. గ్రామానికి మొదటి పౌరుడు అనే ఎవరిని అంటారు అంటే సర్పంచ్ అండి. గ్రామ పంచాయతీ యొక్క నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కూడా ఈ సర్పంచ్దేనండి. ఉప సర్పంచ్. ఎన్నికల తర్వాత ఈ సర్పంచ్ వార్డు సభ్యులు కలిపి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారండి. ఉప సర్పంచ్ డైరెక్ట్గా ఉప సర్పంచ్ ఎన్నికలు ఉండవండి. ఇక్కడ వార్డు సభ్యులకి సర్పంచ్కు మాత్రమే ఎన్నికలు ఉంటాయి. ఈ వార్డు సభ్యులు సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని, ఒకవేళ నేను లేకపోతే, నేను బయటకు వెళితే మన గ్రామాన్ని పాలించేది పలానా అభ్యర్థి అంటూ ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారండి. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఆ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. నెక్స్ట్, గ్రామ సచివాలయం మొన్న తయారైంది కదండి. 2019లో అక్టోబర్ 2వ తేదీన, అక్టోబర్ 2, 2019 గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైందండి. మరి అలా గుర్తుంచుకోండి, కోవిడ్-19 అండి. కోవిడ్-19 గాంధీజీ జయంతి రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడిందండి. మరి ఒక్కొక్క సచివాలయంలో 2000 మంది ప్రతి సచివాలయానికి కేటాయించడం జరిగింది. ప్రతి సచివాలయానికి కూడా 11 మంది గ్రామ నిర్వాహకులు ఉద్యోగులు ఉంటారండి. 11 మంది ఉద్యోగులు ఉంటారండి. ఓకేనండి. నెక్స్ట్, ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది గ్రామ వార్డు మెంబరు, సర్పంచ్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఎన్నికల్లో పాల్గొవాలి. నెక్స్ట్ కూడా మండల పరిషత్ అండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. ప్రతి మండలంలో కూడా సుమారు ఎన్ని పంచాయతీలు ఉంటాయి? గ్రామ పంచాయతీలు అంటే 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయండి. 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అన్ని మండల పరిషత్తులు కూడా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయండి. మండల పరిషత్ ఎంపీటీసీ తెలుగులో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం. మరి ఎంపీటీసీకి ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. మిత్రులందరూ కూడా చూస్తుంటారు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఎంపీటీసీ సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. ఇదేంటి, ఓటర్లు ఎన్నుకున్నారు అంటే నేరుగా ఎన్నుకుంటున్నారు ఎంపీటీసీని, గుర్తుపెట్టుకోండి. మండల పరిషత్తులో కొందరు సభ్యులు అంటే కోఆప్టెడ్ సభ్యులు కూడా నియమించబడతారండి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల్లో తమలో ఒకరిని మండల అధ్యక్షుడు. ఇక్కడ ఎంపీటీసీ సభ్యులందరూ కూర్చొని తమలో ఉన్నటువంటి ఒక సభ్యుడిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. మరొకరిని ఉపాధ్యక్షుడిగా పరోక్ష ఎన్నికగా ఎన్నుకుంటారు. ఎంపీటీసీలందరూ కూడా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారండి. ఎంపీటీసీల ద్వారా వచ్చినటువంటి అభ్యర్థిని
మొదటి అభ్యర్థిని మండల అధ్యక్షుడు అంటారు. మండల అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకోరు కాబట్టి ఇది పరోక్ష ఎన్నిక. ఇక్కడ అదేవిధంగా ఇంకొకరిని ఎంపీటీసీల్లో మరొకరిని మరి ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఈయన కూడా పరోక్ష ఎన్నిక ద్వారా. నెక్స్ట్ జిల్లా పరిషత్ సభ్యులను, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, ఈ జడ్పీటీసీలను ఎంపీటీసీలను కూడా ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారండి. ఎంపీటీసీల నుండి మండల అధ్యక్షుడు వస్తాడు. నెక్స్ట్ జిల్లా పరిషత్తులో కొంతమంది సభ్యులు కోఆప్టెడ్ సభ్యులు నియమించబడతారు. జిల్లా పరిషత్ సభ్యుల్లో తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్, మరొకరికి వైస్ చైర్మన్. గుర్తుపెట్టుకోండి, ఎంపీటీసీలకి అయితే మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు. జడ్పీటీసీలకి అయితే జడ్పీటీసీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్. వీళ్ళిద్దరూ కూడా మరి పరోక్ష ఎన్నిక. ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రత్యక్ష ఎన్నిక. ఓకేనండి, కన్ఫ్యూజ్ రాకూడదు అసలు. మనకి వాడు అడుగుతాడు, టేబుల్ కూడా ఇచ్చాడు. మరి ప్రతి మండలంలో ఎన్ని ఇక్కడ పంచాయతీలు అంటే 20 నుంచి 40 పంచాయతీలు అండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. జనాభా పరిమాణాన్ని బట్టి పురపాలక సంస్థలను, జనాభా పరిమాణాన్ని బట్టి పురపాలక సంస్థలను 3 రకాలుగా వర్గీకరించారండి. పురపాలక సంస్థల్ని. ఒకటోది నగర పంచాయతీ, దీన్నే ఎన్ఏసి అంటారు, అంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. నగర పంచాయతీకి మరో పేరే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. ఇక్కడ ఎంతమంది జనాభా ఉంటారంటే 20,000 నుండి 40,000 వరకు. 20,000 నుండి 40,000 వరకు జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీ అంటారు. దీన్ని నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అని కూడా అంటారు, ఎన్ఏసి. ఓకేనండి, రెండవ దగ్గరికి వద్దామండి. పురపాలక సంఘం. పురపాలక సంఘం దీని మీద కొద్ది పెద్దదండి. ఇది 40,000 నుండి 3 లక్షల వరకు. సంఘం ఉండాలంటే ఖచ్చితంగా, ఊరిపాకలో సంఘం ఉండాలంటే ఖచ్చితంగా 40,000 మంది దాటి ఉండాలి. 40,000 నుండి 3 లక్షల వరకు. నెక్స్ట్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్. 3 లక్షల పైన ఉన్న జనాభాను మున్సిపల్ కార్పొరేషన్గా మనం పేర్కొంటామండి. నెక్స్ట్ ఇప్పుడు నగర పంచాయతీ. ఇక్కడ చెప్పాను ఎన్ఎస్సి అంటే నోటిఫైడ్ ఏరియా కమిటీ. నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు చైర్మన్ ఉంటారండి. వార్డుకి కూడా కౌన్సిలర్ని ఎన్నుకోబడతారు. వాళ్ళందరిలోనూ చైర్మన్ ఉంటారండి. ఇక్కడ చూద్దాం, ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు, 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఆ వార్డుల నుండి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కౌన్సిలర్లు చైర్మన్ను ఎన్నుకోబడతారండి. మరి ఈ కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. ఓకేనండి. నెక్స్ట్ పురపాలక సంఘం ఏర్పడాలంటే 40,000 నుండి 3 లక్షల వరకు జనాభా ఉండాలి. మరి ప్రతి మున్సిపాలిటీలో పురపాలక సంఘం అంటే మున్సిపాలిటీ, ప్రతి మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్లు మరియు నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుందండి. మరి మున్సిపల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి మున్సిపాలిటీ మొత్తం ప్రాంతాన్ని వార్డుల కింద విభజిస్తారండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వార్డు కౌన్సిలర్ను నేరుగా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు వీళ్ళందరూ కలిసి, కౌన్సిలరు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా, అదే కౌన్సిల్ ఏర్పడింది కదా, మరి వీళ్ళందరూ కలిసి మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్ ఉంటారండి. ఈ మున్సిపల్ చైర్మన్ అనేది పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారండి. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్.
కార్పొరేటర్లు ఉంటారండి, అందుకే కార్పొరేషన్ అంటాం. అని పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులు ఉంటారండి. వీళ్ళందరితో కూడా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారండి. ప్రతి వార్డు నుండి కూడా కార్పొరేటర్లు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. మరి కార్పొరేషన్కి మేయర్ని ఎన్నుకుంటారండి. మేయర్ను కూడా ఇక్కడ చూసుకోండి, కార్పొరేషన్ అయితే మేయరు, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైర్మన్, పంచాయతీకి అయితే కౌన్సిలర్. ఓకేనండి, ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలండి. మరి మొదటి పురపాలక సంఘం మన ఆంధ్రప్రదేశ్లో ఏది ఏర్పడిందంటే భీమినిపట్నం అండి. అది విశాఖపట్నం జిల్లాలో ఉంది భీమిలి. నేను అక్కడే చదువుకున్నాను, భీమిలిలోనే, డైట్ భీమిలి. బీఈడీ అయిపోయిందండి, అదే డిగ్రీ అయిపోయింది, పీజీ అవుతుంది. పీజీ అయిపోయి బీఈడీ మొత్తం అన్నీ కూడా చేయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలో ఉంది. మరి ఈ భీమిలి పురపాలక సంఘం అనేది 1861లో స్థాపించారండి. భీమిలి బీచ్ తీరాన్ని చదువుకున్నామండి, చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎర్రమట్ట దెబ్బలు, భీమిలి బీచ్ హైలైట్ అండి. 1861లో మొదటి పురపాలక సంఘమే భీమిలి అండి. మరి 2011లో 150 వార్షికోత్సవాన్ని జరుపుకుందండి. అంటే ఇప్పటికి 164వ వార్షికోత్సవం జరుగుతుందండి. భారతదేశంలోనే పురాతన మున్సిపాలిటీలో మొదటిది కాదండి, ఒకటి భీమునిపట్నం. మరి పురపాలక సంఘం యొక్క అంటే మున్సిపాలిటీ యొక్క నిధులు ఏంటి అంటే ప్రజల నుండి ఎన్నో రకాల పన్నులు విధిస్తుందండి. ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాల మీద పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను, ఇలా అనేక పన్నులు అయితే వేస్తుంటుందండి. ఆ పన్నుల నుంచి వచ్చిన డబ్బుల నుంచి రోడ్లు, నీటి ట్యాంకులు నిర్మించడం, మున్సిపాలిటీ రోజువారీ పనులకు ఆ నిధులను అయితే మంజూరు చేస్తుందండి. ఇదిగోండి, వార్డు మెంబరు, సర్పంచు, ఉప సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ నుంచి వచ్చిన మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్, పురపాలక సంఘం చైర్మన్, మేయరు, వీళ్ళందరూ కూడా ఈ కిందనందరూ కూడా పరోక్ష ఎన్నికండి. వీళ్ళిద్దరూ కూడా ప్రత్యక్ష ఎన్నికండి. ఉప సర్పంచు, వార్డు మెంబరు వీళ్ళందరూ ఇక్కడి వరకు కూడా ప్రత్యక్ష ఎన్నికండి. వీళ్ళు పరోక్ష ఎన్నికండి. మరి స్థానిక స్వపరిపాలన అంటే రాష్ట్ర స్థాయి కంటే దిగువ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిని ఇది సూచిస్తుంది. ఇంపార్టెంట్ కాబట్టి ఇది నోటెడ్ చేయడం జరిగిందండి. ఇదండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 11వ లెసన్ భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు. మరి ఈ వీడియోని నెక్స్ట్ తర్వాత వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.